దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఎన్నో రికార్డులను సృష్టించడంతో పాటు టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. విదేశీ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. సినీ దిగ్గజాల చేత ప్రశంసలు దక్కించుకుంది. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు విదేశాల్లో రిలీజ్కి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని 30కి పైగా దేశాల్లో అమ్మకాలు చేశారు. ఇందులో లాటిన్ అమెరికా, జపాన్, జర్మనీ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం చైనాలోనూ విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈస్టార్ ఫిల్మ్స్ అనే సంస్థ చైనాలో బాహుబలిని మే నెల చివరిలో విడుదల చేస్తోంది. అది కూడా ఏకంగా 6000 ప్రింట్లతో ఈ చిత్రం చైనా మొత్తంలో ప్రదర్శితం కానుంది. ఓ తెలుగు సినిమా ఇన్ని ప్రింట్లతో చైనాలో విడుదలవుతుండడం ఇదే మొదటిసారి కావడంతో ఈ విషయంలోనూ బాహుబలి మరో రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్ రాబట్టిన చిత్రం చైనాలోనూ భారీ వసూళ్లు రాబడుతుందని ఈస్టార్ ఫిల్మ్ సంస్థ భావిస్తోంది. గతంలో ఇదే సంస్థ అమెరికా నటించిన పీకే చిత్రాన్ని కూడా చైనాలో విడుదల చేసింది. అక్కడ కూడా పీకే చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా $20 మిలియన్ పైగా వసూలు సాధించింది. ఇప్పుడు బాహుబలిపై అంతకంటే ఎక్కువగానే అంచనాలు ఉన్నాయి. స్క్రీన్ల పరంగా చూసుకుంటే పీకే కంటే పెద్ద రేంజ్లో బాహుబలి విడుదలవుతోంది. ఒకవేళ పీకే రేంజ్ వసూళ్లను బాహుబలి సాధిస్తే భారీ వసూళ్ల జాబితాలో ఇండియాలో అతిపెద్ద సినిమాగా బాహుబలి నిలిచే అవకాశం ఉంది. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుందాం. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి